సిటీలో ప్రతిరోజు ఎంతో మంది కడుపు నింపుతున్న అక్షయ పాత్ర ఫౌండేషన్ తమ కిచెన్ యూనిట్ ని జెమినీ ఎడిబుల్స్ భాగస్వామ్యంతో విస్తరించింది. ఇప్పటికే నార్సింగిలో ఉన్న ఈ కిచెన్ లో రోజుకు 35,000 మందికి భోజనం అందించే ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు ఆ సామర్థ్యాన్ని 50,000 మందికి పెంచేలా కొత్త టెక్నాలజీ కిచెన్ ని రెడీ చేశారు. దీనితో పాటు భోజనాలను తరలించేందుకు కొత్తగా 2 ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించారు ఫౌండేషన్ నిర్వాహకులు. జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ అంటే ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, మిగతా ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ అండ్ సంస్థ ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ తోటి కొద్ది సంవత్సరాల నుంచి అనుసంధానమై సిఎస్ఆర్లో భాగంగా మనం వాళ్ళకు కొన్ని వ్యాన్స్ బెంగళూరులో కొన్ని ఒక స్మాల్ కిచెన్స్ సెటప్ చేయడానికి సహకారం అందించడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరం వీళ్ళ కోరిక మేరకు మనం 2 కోట్లు సహకరించి ప్రస్తుతం ఉన్న కిచెన్ అంటే 35,000 మిడ్ డే మీల్ ఇచ్చే కిచెన్ 50,000 కెపాసిటీ ఇంక్రీజ్ చేయడానికి, తర్వాత కొంచెం మోడర్నైజ్ చేయడానికి, ఆధునీకరించడానికి సహాయపడడం జరిగింది. ఈ సంస్థ ఈ మధ్యనే 400 కోట్ల ఒక పైచీలకు మిడ్ డే మీల్ అందించి ఆ ఫిగర్ను అచీవ్ చేశారు. ఇటువంటి సంస్థతోటి మాకు అవకాశం ఇచ్చినందుకు అంటే సిఎస్ఆర్లో సర్వీస్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో నార్సింగి అక్షయ పాత్ర కిచెన్లో ఇప్పటి వరకు మేము 35,000 మంది పిల్లలకు భోజనాలు సరఫరా చేసేవాళ్ళం. సో కానీ లాస్ట్ ఇయర్ మేము ఈ జెమినీ ఎడిబుల్స్ అన్న ఈ కంపెనీ వారిని ఈ ఆధునీకరణ కోసం అనేసి సహాయం అడిగామన్నమాట. వారి యొక్క సిఎస్ఆర్లో భాగంగా 2 కోట్ల వరకు సహాయాన్ని అందించారు. దాంతో ఈ కిచెన్ యొక్క ఆధునీకరణ మరియు అప్గ్రేడేషన్ 35,000 చేసేది ఇప్పుడు 50,000కు అయిందన్నమాట. అంతేకాదు గ్రీన్ ఇనిషియేటివ్ కింద అక్షయ పాత్ర పర్యావరణ సెన్సిటివిటీస్తో గ్రీన్ ఇనిషియేటివ్ మొదలుపెట్టింది. మా వెహికల్స్ అన్నిటినీ కూడా మేము రీప్లేస్ చేస్తున్నాము. సో ఈ రోజున వీరిచ్చిన సహాయంతో 3 వాహనాలు ఈవీ వెహికల్స్ కింద మార్చామన్నమాట.